హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కేవలం ఒక స్వీట్ తినటం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ బాగుపడి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటే అలాంటి స్వీట్ని టేస్ట్ చేయకుండా ఉండగలమా? ఇంతకీ నేను చెబుతున్నది బూడిద గుమ్మడితో తయారు చేసే హల్వా గురించి. మరి దీన్ని ఒకసారి తయారు చేసేద్దాం రండి. బూడిద గుమ్మడి చెక్కు తీసి దాన్ని తురిమి పెట్టుకోండి. తర్వాత ఆ తురుము నుంచి రసాన్ని సెపరేట్ చేసుకోండి. ఈ రసంతో మరొక రెసిపీ చేయొచ్చు, అది మీకు తరువాత వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే 1 కప్పు బూడిద గుమ్మడి తురుముకి 1/2 కప్పు బెల్లం తురుము రెడీ చేసుకోవాలి. కొంచెం పచ్చకర్పూరం కూడా తీసుకోవాలి, ఈ పిక్లో చూపిస్తుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకుని నేతిలో వేయించి పక్కన పెట్టుకోండి. ఆ మిగిలిపోయిన నేతిలో బూడిద గుమ్మడి నుంచి తీసిన రసం వేసి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించండి. ఇందులో బూడిద గుమ్మడి గుజ్జు కూడా వేసి ఉడికించండి. బెల్లం తురుములో కాస్త నీరు పోసి మరిగిన తర్వాత 1-2 చుక్కల నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ మొత్తం మిశ్రమాన్ని మన హల్వా మిశ్రమంలోకి వడకట్టి వేయండి. ఇప్పుడు ఈ బెల్లం రసంతో పాటుగా ఈ హల్వా మరికొంతసేపు ఉడకాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేశారనుకోండి, రుచి సువాసన రెండూ పెరుగుతాయి. ఇప్పుడు ఇందులో మన స్పెషల్ ఇంగ్రీడియంట్ కొంచెం చిటికెడు మాత్రమే పచ్చకర్పూరం వేయండి. ఆ తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత నెయ్యి వేసుకోండి. యాక్చువల్గా నెయ్యి వేసి దీన్ని కలిపినప్పుడు ఇంకాస్త బాగా ఇది ఫ్రై అయ్యి మంచి రుచి వాసన కూడా వస్తుంది. ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని టేస్ట్ చేసేయడమే. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూస్తారుగా.